హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్. ఈరోజు 17 నవంబర్ 2024 మీ ముందుకు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది, నాన్ యాక్సిడెంటల్ 100%. 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అంటే మీకు ఆల్మోస్ట్ టోటల్ ఫ్యూచర్స్ అన్నీ కవర్ అవుతాయండి. మనము ఫోర్డ్ వెహికల్స్ సేల్ చేయడంలో ఎక్స్పర్ట్, మీకు అందరికీ తెలిసిందే. మనము 100 వెహికల్స్ అమ్మితే అందులో 80 వెహికల్స్ ఫోర్డ్ ఈకోస్పోర్టే ఉంటాయి. అంత అద్భుతమైన వెహికల్స్, సేఫ్టీ పరంగా కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది. మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుందండి. ఫోర్డ్ మళ్ళీ మన ఇండియాకి రాబోతుంది. అది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. దీనికి రియర్ వైపర్, రియర్ డీఫాగర్, ఫ్రంట్ ఆటో వైపర్స్ ఉంటాయి, ఆటో డిమ్మింగ్ లైట్స్ ఉంటాయి. మనకు చాలా అద్భుతమైన వెహికల్ అండి. వెహికల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని అద్భుతమైన ఫీచర్స్, పెద్ద పెద్ద వెహికల్స్లో కూడా ఉండని ఫీచర్స్ ఈ వెహికల్స్కి ఉంటుందండి. మీరు ఈ వెహికల్లో వెళ్తున్నారు అని అంటే 100% మనకు సేఫ్టీ అని చెప్పేసి అయితే ఫీల్ కావచ్చండి. వేరే ఏ వెహికల్ అయినా కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనకు తెలుస్తుంది. ఈ వెహికల్లోనైతే మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చిన్న చిన్న వాటికి కూడా మనకు ఇంటిమేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ చాలా చక్కగా ఉందండి. స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోలర్ ఉంటుంది, ఆటో డిమ్మింగ్ లైట్స్ ప్లస్ ఆటో లైటింగ్ అనమాట. ఈవినింగ్ కాగానే ఆటోమేటిక్గా లైట్లు వస్తాయి. మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది. చాలా చక్కని ఫ్యూచర్స్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ పరంగా చూసుకున్నట్టే 90,000 తిరిగింది వెహికల్. 2018 టైటానియం ప్లస్ అండి. వెహికల్ 90,000 అంటే నథింగ్ అండి. ఫోర్డ్ వెహికల్స్కి చాలా చక్కని రీడింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అద్భుతమైన వెహికల్. చూడొచ్చండి, ఇంటీరియర్ పరంగా లెదర్ సీట్స్ ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏ ఒక్క గ్లాస్ కానీ, ఏ ఒక్క బాడీ పార్ట్ కానీ చేంజ్ కాలేదు. ఏ ఒక్క పీస్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్ పరంగా కూడా చాలా చక్కగా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న వెహికల్ అండి. ఏసీ వెంట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి చక్కగా ఉందండి. క్లస్టర్, మన హారన్స్, పిల్లర్స్, పంచెస్, రూఫ్ అనేది అద్భుతంగా ఉందండి. మనము మీరు డిస్ప్లే క్లస్టర్ అయితే చూసుకోవచ్చు. 90,300 కిలోమీటర్లు అయితే మనకు తిరిగింది. ఆర్పిఎం మీటర్ అనేది చూసుకోవచ్చు, 750 మనకు చూపిస్తూ ఉంది. ఎటువంటి ఇంజన్ స్టార్టింగ్లో మనకు ఎటువంటి లైట్స్ కానీ రావడం లేదు, అంటే వెహికల్లో ఎటువంటి ఇష్యూ లేదని అర్థం. ఒకటి సీట్ బెల్ట్ లైట్ వస్తుంది, హెడ్ లైట్ ఆన్ చేసినట్టుగా వస్తుంది, ఒకటి హ్యాండ్ బ్రేక్ లైట్ మాత్రమే వస్తుందండి. మీకు వేరే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు వెహికల్లో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్, డ్రైవర్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్కి 4 పవర్ విండోస్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, ప్లస్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనమాట. హైట్గా చేసుకోవచ్చు, పైకి కిందికి మనము చేసుకోవచ్చు అనమాట. లెదర్ సీట్స్ ఉన్నాయండి. లెదర్ సీట్స్ ప్రీమియం లుక్లో ఉంటాయి. బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. బ్యాక్లో కూడా మనకు చాలా చక్కని లుక్ అయితే కనిపిస్తుంది. కంఫర్ట్గా కూడా ఉంటుంది, ప్లస్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుందండి వెహికల్లో వెళ్తూ ఉంటే. సేఫ్టీ పరంగా చూసుకున్నా, కంఫర్ట్ పరంగా చూసుకున్నా, మైలేజ్ పరంగా చూసుకున్నా ప్రతి ఒక్కటి మనకైతే అద్భుతంగా ఉంటుందండి. రీసేల్ పరంగా కూడా మనం వద్దు అని అనుకుంటే వితిన్ హవర్స్లో మనం వెహికల్ అయితే సేల్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ నుండి మనకు ఫెండర్, ఫ్రంట్ డోర్, రియర్ డోర్, క్వార్టర్ ప్యానెల్, ఇవి ఎటువంటి ఇష్యూ కూడా లేదండి. రన్నింగ్ బోర్డ్ దగ్గర కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ ఒక్క గ్లాసు, ఏ ఒక్క డోరు మనకు చేంజ్ కాలేదండి. అన్నీ నీట్గా ఉన్నాయి. ఇంతవరకు ఏ ఒక్క పార్ట్ కూడా పెయింటింగ్ కానీ, డెంటింగ్ కానీ జరగలేదండి. చాలా చక్కగా మెయింటైన్ చేసుకున్న వెహికల్. చిన్న స్క్రాచ్ కూడా లేదు. సిటీలో తిరిగే వెహికల్ కాబట్టి బంపర్ల పైన చిన్న చిన్న పెయింట్స్ అనేది కామన్గా ఉంటుంది. మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, నార్మల్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీంట్లో ఫాగ్ లైట్స్ కూడా వస్తాయండి. డే టైమ్ రన్నింగ్ లైట్స్ అవి కూడా ఉంటాయి. అలై వీల్ చూసుకోవచ్చు. అలై వీల్ అనేది మనకు చాలా చక్కగా ఉంటుంది. రైట్ సైడ్ ప్రొఫైల్లో ఫెండర్, 2 డోర్లు, క్వార్టర్ ప్యానెల్ మొత్తం ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా మనకు డెంటింగ్లు, పెయింటింగ్లు జరగలేదు. మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం చూపించాను, రైట్ సైడ్ మొత్తం చూపిస్తూ ఉన్నాను. అలై వీల్స్ మనకు 16 ఇంచెస్ అలై వీల్స్,
చాలా చక్కని అలై వీల్స్ అండి. లుక్‌గా స్పోర్టీ లుక్ వస్తుంది మీకు. టైర్స్ మనకొక 80% ఎబోవ్‌నే ఉన్నాయి. అన్‌యూజ్డ్ స్టెప్నీ. మీకు 5 అలై వీల్స్‌కు 5 అలై వీల్స్. ఏ ఒక్క అలై వీల్ మీద కూడా చిన్న గీత కూడా లేదండి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే వస్తాయి. మీకు దీన్ని అద్భుతంగా నా టేస్ట్‌కు తగ్గట్టుగా మీకు మలిచి ఇచ్చే బాధ్యత నాదండి. నేను మీకు చాలా చక్కగా, నీట్‌గా వెహికల్‌ని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాను. అది చిన్న మట్టి మరక మాత్రమేనండి. రూఫ్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ గానీ, స్క్రాచెస్ గానీ, డెంట్లు గానీ లేవు. వెహికల్‌ని ఒక్కసారి వాష్ చేస్తే చాలా అద్భుతంగా కనిపిస్తది. యాంటీనా కూడా మనకు ఎటువంటి ఇష్యూ లేదు. యాంటీనాలో కూడా ఎటువంటి వైబ్రేషన్స్ అయితే లేవండి. మనం యాంటీనా షోరూమ్ నుండి వచ్చిన యాంటీనానే కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. డిక్కీ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్‌లో మనకు బ్యాక్ సైడ్ నుండి కూడా ఎటువంటి యాక్సిడెంట్లు లేవండి. స్టెప్‌నికు కావాల్సిన టూల్సు అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. రిఫ్లెక్టర్ లైట్సు డిక్కీలో మనకు పార్సల్ ట్రే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. స్క్రాచెస్ కానీ, డెంట్లు కానీ ఎక్కడ పడలేదండి. మనము టోటల్‌గా ఓవరాల్‌గా బ్యాక్ లుక్ చూసుకున్నట్టే ఈకోస్పోర్ట్ లోగో, టైటానియం లోగో, టీడీసీఐ లోగో, ఫోర్డ్ లోగో ప్లస్ స్టెపిన్‌కి 3 నట్లుంటాయి. ఒకటి సేఫ్టీ పరంగా మనకు ఎవరు విప్పకుండా ఉండడానికి దీనికంటూ ప్రత్యేకమైన నట్ అనేది ఉంటుందండి. మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో ఒరిజినల్ అండి. 100కి 100% ఒరిజినల్‌గా ఉంది. దానికి ఇంతవరకు పెయింట్ అయితే పడలేదండి. ఆటో లాకింగ్ సెన్సార్స్ దీనికైతే ఉంటాయి. 30 సెకండ్స్‌లో మనకు ఆటోమేటిక్‌గా డోర్స్ అయితే లాక్ అవుతాయి. 2 పక్కల సెన్సార్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించడం జరిగింది. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో ఇది కూడా ఒరిజినల్‌గా ఉందండి. రన్నింగ్ బోర్డ్ కూడా ఒరిజినల్‌గా ఉంది. మనకు డోర్ బీడింగ్స్ అనేవి కూడా ఒరిజినల్‌గా ఉన్నాయి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉన్నాయి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. లాక్, అన్లాక్ మనకు 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 90,000 మాత్రమే తిరిగింది. డోర్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయండి. మీకు డోర్ టు డోర్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నాను. రియల్ ప్రొఫైల్ ఫుల్గా చూసుకున్నట్టయితే రియర్ డిఫాగర్, రియర్ వైపర్, బ్యాక్ లైట్స్, టెయిల్ లైట్స్, రిఫ్లెక్టర్ లైట్స్, మనకు స్టెపిన్ ప్రతి ఒక్కటి బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క పీస్ అనేది మనకు ఒరిజినల్గా వర్క్ చేస్తూ ఉందండి. మనం నీట్గా క్షుణ్ణంగా చూసాము. కాకపోతే వీడియో చేయడానికి మనకు టైం అయితే సరిపోలేదండి. మనం ఢిల్లీ నుండి వచ్చే తొందరలో నేనైతే వీడియోని చెయ్యలేదు. ప్లస్ ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్. ఇది మనకు Cars24లో కూడా అవైలబుల్ ఉంది. మనకు కస్టమర్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. మీకు కావాలి అని అంటే చాలా తక్కువ మంచి బడ్జెట్లో మీకు ఈ వెహికల్ని అయితే ఇప్పిస్తాను. Cars24 సర్టిఫైడ్ వెహికల్ అండి. ఇది రైట్ సైడ్ రియర్ డోర్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ కానీ, ప్రాబ్లం కానీ లేదు. ఒక చిన్న డెంట్ కూడా లేకుండా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఏ వెహికల్ చూసినా, మీ ముందుకి ఏ వెహికల్ని తీసుకొని వచ్చినా కానీ, నేను నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ట్యాంపర్డ్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్ పరంగా కానీ, సస్పెన్షన్ పరంగా కానీ, మనకు ఇంటీరియర్గా, అవుటర్గా ఏ విధమైన ఇష్యూ లేకుండా ఉన్న వెహికల్స్ మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వస్తానండి. మీకు క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. టైర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు 90,000 తిరిగింది కాబట్టి ఒకసారి టైర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఏ ఒక్క లైట్ కూడా చేంజ్ కాలేదు. ఏ ఒక్క పార్ట్ కూడా పెయింట్ పడలేదు. ఒక బంపర్సు చిన్న స్క్రాచెస్ అలాంటివి అంటే కామన్గా ఉంటాయండి. మీకు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్గా ఉంది. ఫ్యూయల్ లిడ్ ఏదైతే ఉందో అది కూడా ఒరిజినల్గా ఉంది. మనం ఆ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకు ఎంతవరకు వెహికల్ పెయింట్ అయిందా కాలేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఒక దేవుడిచ్చిన వరం అండి మనకు. మనం ఇన్ని వెహికల్స్ చూస్తూ ఉన్నాము. ఎన్ని వెహికల్స్నో మనమైతే సేల్ చేసినాము. ఎవరో చేసినట్టుగానైతే మనం చేయమండి. మనం వెహికల్స్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. రైట్ సైడ్ మొత్తం టోటల్ లుక్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ అనేది మీరు చూడొచ్చు. ఫెండర్ అనేది ఒరిజినల్గా ఉంది. చిన్న చిన్న గీతలు మాత్రమే ఉన్నాయండి. అంతే తప్ప వేరే ఎటువంటి, అది మీకు దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా క్లుప్తంగా చూపిస్తే మాత్రమే మీకు ఆ గీతలు అనేది తెలుస్తుంది. అది రబ్బింగ్ పాలిషింగ్ మీరు ఒకసారి టెఫ్లాన్ చేయించుకున్నారు అని అంటే మీకు ఆ గీత కూడా తెలియదు, కనబడదండి. అంటే అంత చాలా చిన్న గీత అన్నమాట మనకు. అది మనం ఎవరైనా చూపించి చూడండి, మేము చెప్తేనే మీకు అది తెలిసే అంతగా ఉంటుంది. రైట్ సైడ్ ఫెండర్ అనేది ఒరిజినల్గా ఉంది.
వెహికల్ మంచి షైనింగ్గా ఉందండి. మంచి షైనీ లుక్ తోటి చాలా చక్కని అద్భుతమైన వెహికల్, చాలా చక్కగా ఉంది. ఇంతవరకు నేను పెట్టిన వెహికల్స్లో ప్రతి ఒక్క వెహికల్ మీరందరూ ఆదరించి మన దగ్గర ఇంతవరకు అయితే మనం తీసుకున్న వెహికల్ ఏ ఒక్క వెహికల్ కూడా స్టాక్ అయితే లేదండి. ప్రతి ఒక్క వెహికల్ని మనం సేల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ని అయితే మనం ఇవ్వడం జరిగింది. టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే టైర్స్ మనకు ఒక 80%గా ఉన్నాయి. మీకు ఈ అలాయ్ వీల్స్ చూడగానే 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్కు మాత్రమే వస్తాయి. ఎవరైనా ఆల్టర్నేట్ చేసుకుంటే వాటికి చెప్పలేము. కాకపోతే 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్కి ఒక కొత్త లుక్, మనకు స్పోర్టీ లుక్ అయితే వస్తుంది వెహికల్స్లో. టైర్స్ అన్నీ స్టెప్ ఇన్ టైర్ అయితే అన్యూజ్డ్ అండి. 100% అన్యూజ్డ్ స్టెప్ ఇన్ టైర్. మీకు స్టెప్ ఇన్ మార్చుకోవాల్సి కావాల్సిన సామాన్లన్నీ ప్రతి ఒక్కటి అన్యూజ్డ్. మనకు లాగ్ బుక్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనకు చాలా కేర్గా వాడుకున్నారండి. అందుకోసమే వెహికల్ని నేను చూస్ చేయడం జరిగింది. మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను అని అంటే 100కి 100% ఉంటేనే నేను మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. వెహికల్లో ఫ్రంట్ లుక్ బంపర్ పరంగా చూసుకున్నట్టయినా కానీ, ఫెండర్ పరంగా, లైట్స్ పరంగా, టైర్స్ పరంగా ప్రతి ఒక్కటి 100కి 100% ఒరిజినల్గా ఉన్నాయండి. ఎందుకు అని అంటే నేను ఇంత క్షుణ్ణంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదండి. మేము చిన్న చిన్న పార్ట్స్, లైట్స్ దగ్గర నుండి, టెయిల్ లైట్స్, స్టాప్ లైట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ప్రాబ్లాన్ని మీకు నేను చూపించే బాధ్యత అయితే నాకు ఉంటుందండి. మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే లక్షలు పెట్టి మీరు వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి. మళ్ళీ ఒకసారి వెహికల్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే వెహికల్ 2018 6 ఎయిర్ బ్యాగ్స్